మనం చాలా సందర్భాల్లో ఉద్యోగ కల్పన, జాబ్స్ పైన చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ జాబ్ రావడము, రాకపోవడము అనే బైనరీ చుట్టే చర్చ జరుగుతుంది. జాబ్ వస్తే ఇక అంతా హాయ్, జాబ్ రాకపోతే చాలా టెన్షన్. ఇది నిజమే. కానీ ఎంత జట్టుకు అంత గాలి అన్నట్లు జాబ్ రావడము, ఉద్యోగం రావడము, రాకపోవడము అను రెండు రకాల స్థితులే లేవు. దర్ ఆర్ నాట్ జస్ట్ టూ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్, వెదర్ యూఆర్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఇందులో చాలా మెలికలున్న ఇంట్రికసీస్ ఉన్నాయి. జాబ్ రానివాడు జాబ్ రాలేదని బాధలో ఉన్నాడు. జాబ్ వచ్చిన వాడు జాబులో ఉండే బాధలో ఉన్నాడు. జాబ్లో ఉండే బాధలేంటి? ఆ జాబు చాలని జీతం ఇస్తుందన్న బాధ, ఆ జాబ్లో కెరీర్ ప్రోగ్రెషన్ లేదన్న బాధ, జాబ్లో టూ మచ్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఉన్నదన్న బాధ, అనేక రకాల బాధలు జాబ్ ఉన్నవాడికి ఉన్నాయి. ఇక జాబు లేనివాడికి సహజంగానే ఇన్సెక్యూరిటీ, అభద్రత ఎక్కువ. ఎప్పుడు వస్తుందో జాబో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు. కలిసిన ప్రతి ఒక్కడు ఏమయ్యా ఉద్యోగానికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నావా అంటూ ఉంటాడు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రెషర్, పెళ్ళైతే భార్య ప్రెషర్, అత్తగారి ప్రెషర్. ఇది జాబు రాని వారి ఇన్సెక్యూరిటీ. జాబ్ వచ్చిన వారికి కూడా ఇన్సెక్యూరిటీ. మరి జాబ్ వచ్చింది కదా హాయిగా ఉందామా అంటే ఈ జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఈమెయిల్ వస్తుందో తెలియదు, నీ జాబ్ అయిపోయిందని, నువ్వు రేపటి నుంచి అవసరం లేదని. అలాగే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో తెలియదు, ట్రంప్ లాంటోడు వచ్చి ఏం చేస్తున్నాడో తెలియదు. సో ఎకానమీ ఎలా మారిపోతుందో తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో తెలియదు, టెక్నాలజీ ఏ ఉద్యోగాలు లాక్కెళ్తుందో తెలియదు. అంత ఇన్సెక్యూరిటీ. అలాగే జాబు ఉన్నవాడేమో ఇంకా ఏదో చెయ్యాలి, నేను స్టార్టప్ పెట్టాలా, ఇంకా హయ్యర్ జాబ్కి వెళ్ళాలా, 4 జాబ్స్ వచ్చినా ఏది ఎంచుకోవాలి, ప్రమోషన్ ముఖ్యమా, ప్లేస్ ముఖ్యమా, ఇలా జాబ్ ఉన్నవాడికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్నదా, ఇదంతా జాబ్ ఉన్నవాడి బాధ. జాబ్ లేనివాడికి ఆ జాబ్ వస్తే చాలు అనే టెన్షన్, ఆ జాబ్ వస్తే చాలు అనే బాధ. సో ఓవరాల్గా నేను ఇప్పుడు మీకు 3 రకాల బైనరీ చెప్పాను. మొదట్లో జాబ్ ఉంది లేదు అనే బైనరీ కాదు, అంటే ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడే కాదు అనే ఇందులో మరో 3 రకాల బైనరీ చెప్పాను. ఇది ఇప్పుడు ఇండియన్ జాబ్ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇదేదో నా సొంత కవిత్వం కాదు, ఇది ఈ మధ్య ఎంప్లాయీస్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అని ఒక పెద్ద పరిశోధన జరిగింది. ఆ పరిశోధన ఫలితాలు నేను చెప్పింది. ఈ పరిశోధన ఏం చెప్తుందంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు హాయిగా భద్రంగా మా జాబ్కు ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు ఓన్లీ 30%. 10 మంది ఉద్యోగాలు చేస్తుంటే 3 ఈ రకమైన కంఫర్ట్ జోన్లో ఉన్నారు. మీరు 7 out of 10 చాలా ఇన్సెక్యూరిటీతో ఉద్యోగం చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. సర్వేలో ఈ ఎంప్లాయీస్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఏంటంటే 71% రిపోర్టెడ్ ఇన్సెక్యూరిటీ. మేము భద్రతతో ఉన్నాం, మా ఉద్యోగాల గురించి మాకు టెన్షన్ ఉంది అని సర్వేలో రిపోర్ట్ చేశారు. 59% మెంబర్స్ మాకు యాంగ్జైటీ, ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చే మొదటి సమస్య యాంగ్జైటీ, టెన్షన్. సో ఆ యాంగ్జైటీతో బతుకుతున్నామని చెప్పారు. 47% ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ ఉంటే ఇంకేముంటుంది, అన్హ్యాపీనెస్ ఉంటుంది, ఆనందం లేదు, బాధలో ఉన్నాం అని రిపోర్ట్ చేశారు. అంటే ఇండియాస్ జాబ్ మార్కెట్, భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి, బాధ, అభద్రత, టెన్షన్ ఉంటే ఎకానమీ పైన ఇది ప్రభావం చూపదా? మీరు వారి ఉత్పాదకత లేక ప్రొడక్టివిటీ మీద ప్రభావం చూపదా? వాళ్ళు ఇన్నోవేటివ్గా పనిచేయగలుగుతారా? వీళ్ళు చాలామంది యజమానులు అనుకుంటారు అభద్రత ఉంటే ఎక్కడ ఉద్యోగం పోతుందో అన్న భయం ఉంటేనే చక్కగా పనిచేస్తారు. ఫియర్ విల్ మేక్ పీపుల్ టు వర్క్ విత్ గ్రేటర్ ప్రొడక్టివిటీ అని. కానీ ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదు.
కొన్ని సందర్భాల్లో నిజమే కావచ్చేమో, కానీ అన్ని సందర్భాలు కాదు. మరీ ముఖ్యంగా నాలెడ్జ్ ఎకానమీ అంటే మేధోపరమైన వనరులను పెట్టి పనిచేసే చోట ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, అన్హ్యాపీనెస్ ఉంటే ఆ క్రియేటివ్ కంట్రిబ్యూషను, ఇన్నోవేటివ్ కంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. ఫిజికల్గా పనిచేసే దగ్గర నువ్వు 4 బస్తాలు ఎత్తాల్సింది బలవంతాన ఫోర్స్ చేస్తే 5 బస్తాలు ఎత్తుతారేమో, కానీ క్రియేటివ్ ఇంటెలెక్చువల్ వర్క్ మాత్రం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల ఇది ఎకానమీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది అనేది ఈ పరిశోధన అనుభవం. ఇది చిన్న పరిశోధన కాదు, దేశం మొత్తం మీద 8,000 మంది ఉద్యోగుల శాంపుల్ పైన. ఇందులో ఆన్లైన్ పనిచేసేవారు, ఆఫ్లైన్ పనిచేసేవారు, ఐటీ రంగంలో పనిచేసేవారే కాదు, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఇలా అన్ని రంగాల్లో, టెలికాం, ఇలా అనేక రంగాల్లో 9 వర్టికల్స్ 9 రకాల సెక్టార్స్లో పనిచేసే వాళ్ళపైన జరిపిన సర్వే ఇది. వన్ ఆఫ్ ద వెరీ కాంప్రిహెన్సివ్ సర్వే ఆన్ ఎంప్లాయీస్ కండిషన్, స్టేట్ ఆఫ్ మైండ్. సో సంథింగ్ వెరీ వెరీ డిస్టర్బింగ్. ఇది ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితులు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ హెడ్విండ్స్, దేశంలోనూ ప్రపంచంలోనూ వస్తున్న ఆర్థిక పరిణామాలు. ఈ ఆర్థిక పరిణామాలు అన్సర్టనిటీని తెస్తున్నాయి, అన్ప్రెడిక్టబిలిటీని తెస్తున్నాయి, వొలటాలిటీని తెస్తున్నాయి. ఇది మొదటి కారణం. రెండో కారణం యాజమాన్యాలు క్రియేట్ చేసిన వర్క్ కల్చర్ ఎన్విరాన్మెంట్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎర్నస్ట్ అండ్ యంగ్లో ఒక 26 ఇయర్ అమ్మాయి, వెరీ ఇంటెలిజెంట్ అమ్మాయి అన్నా సెబాస్టియన్ హార్ట్ అటాక్తో ఈ ఇష్యూ చాలా పెద్ద సమస్య వచ్చింది. సో ఇది రెండవ కారణం. ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ అంటారు. విషతుల్యమైన, విషపూరితమైన పని సంస్కృతి. అంటే ఉద్యోగుల్ని కాల్చక తినడం వల్లనే మా లాభాలు పెరుగుతాయి, మా ఉద్యోగులు ఎఫెక్టివ్గా పనిచేస్తారు, ప్రొడక్టివ్గా పనిచేస్తారు, వారిని ఎన్ని గంటలైనా పని చేయించుకోవాలి, 70 గంటలు, 80 గంటలు, 90 గంటలు, 100 గంటలు. అసలు వాళ్ళు పిల్లాన్ని చూసుకుంటా ఎందుకు ఉండాలి, మగని చూసుకుంటా ఎందుకు ఉండాలి, నీ భార్యనో భర్తను చూసుకుంటుంటే ఆనందంగా ఉంటావా, ఇలాంటి మాటలు చాలా విన్నాం కదా యజమానులది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్సే అవసరం లేదు. ఈ మేనేజీరియల్ యాక్ట్లో ఓనర్లకు ఉండే లక్షణాలు, వారి ప్రాఫిట్ గ్రీడ్ కావచ్చు, వారికి ఉండే వాల్యూస్ కావచ్చు, ఆ కంపెనీస్ క్రియేట్ చేసే టాక్సిక్ వర్క్ కల్చర్. ఇది యాజమాన్యాలే కాదు, అక్కడ ఉద్యోగుల మధ్య ఉండేటువంటి సంబంధాలకు కావచ్చు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు నిఘా, ఒకరి గొంతు ఇంకోడు కట్ చేయాలని చూడడం, ఒకరి కుర్చీ ఇంకోరు లాక్కోవాలని చూడడం, ఇదంతా టాక్సిక్ వర్క్ కల్చర్ కిందకి వస్తుంది. సెకండ్ కైండ్, సో సాడిస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండడం, జెలసీ ఉండడం, ప్రొఫెషనల్ జెలసీ, ఇదంతా కూడా టాక్సిక్ వర్క్ కల్చర్ కిందకి. ఇది రెండో కారణం. మూడవది పవర్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వచ్చాక ఈ మార్పు అనివార్యంగా వస్తుంది. ఇప్పుడు ఏఐ వచ్చాక లో స్కిల్ ముండేన్ జాబ్స్ అంటారు, రొటీన్గా చేసే పనులకు విలువ లేదు, అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది, ఏఐ చూసేసుకుంటుంది. ఇవాళ ఏ రకంగా అవసరాలు అంటే నలుగురు చేసే పనిని ఒక్కరు చేసేస్తున్నారు. నా వీడియోలో ఎడిట్ చేసిన తర్వాత ట్యాక్స్ పెట్టాలి. ఒకప్పుడు ట్యాక్స్ పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఎందుకంటే ఏ ట్యాగ్ పెట్టాలి, స్పెల్లింగ్ కరెక్ట్గా కొట్టామా లేదా ఆలోచించాలి, సబ్జెక్టు రిలేటెడ్ పెట్టాలి, ఇది బాగా వ్యూయర్షిప్ రావడానికి అనుకూలంగా పెట్టాలి, ఇవన్నీ టెన్షన్ ఉండే. ఇప్పుడు అయిపోయింది అది. గూగుల్ జెమినైలోనో చాట్ జీపీటీలోనో పెట్టి సజెస్ట్ ట్యాక్స్ విత్ కామాస్ ఆన్ ద ఫాలోయింగ్ టాపిక్ అని చెప్పి టాపిక్ ఇస్తే ఆ పనంతా గూగుల్ జెమినై చేస్తుంది. యూట్యూబ్ గూగుల్దే, నేను వాడుతున్న ఏ చాట్ బోర్డు కూడా గూగుల్దే. ఇక ప్రాబ్లం ఏమున్నది? అంతకుముందు ఇద్దరు చేయాల్సిన పని ఇప్పుడు ఒక్కరు చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. సో అంటే సాధారణ పనుల్ని క్లియర్గా నా అనుభవమే చెప్తాను, ఇలా అన్ని చోట్ల ఈజ్ టేకింగ్ ఓవర్. సో ఇదొక కారణము. ఇలా అనేక రకాల కారణాల వల్ల ఇలా వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే ఉద్యోగులు ఏ రకంగా ఉన్నారు అన్న దానికి అభద్రత, అసంతృప్తి, బాధ, టెన్షన్, యాంగ్జైటీలో ఇండియాస్ ఎంప్లాయీ ప్రపంచం ఉంది. ఇది ప్రభుత్వానికి వర్తించకపోవచ్చు, కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏం చేయాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్ సార్? ప్రాబ్లం ఎవరైనా చెప్తారు. ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిట్ ద వరల్డ్ ఇన్ మెనీ వేస్, బట్ థింగ్ ఇస్ టు చేంజ్ ఇట్.
తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలు నిర్వచిస్తారు, కానీ కావాల్సిందని మార్చడం కదా. దీనికి ఏం చేయాలి? కొన్ని నోబడి హ్యాస్ ఎ మ్యాజిక్ సొల్యూషన్. ఒకటి, రీస్కిల్, అప్ స్కిల్. ఆల్వేస్ కొత్త స్కిల్స్ నేర్చుకో. నేను ఉన్న చోటే ఉంటాను, 20 ఏళ్ళ కింద నేర్చుకున్నదే పట్టుకొని వెళ్ళాడుతాను అంటే లాభం లేదు. యు చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ అన్ యాటిట్యూడ్, ఇట్ ఈజ్ నాట్ ఎ స్కిల్, ఇట్స్ అన్ యాటిట్యూడ్. సో అప్ స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్ ఇదొక మార్గం. మార్కెట్లో ఏది ట్రెండింగ్గా ఉంటే ఆ స్కిల్స్ నేర్చుకో. ఇది మొదటిది. ఎక్కడైనా టాలెంటెడ్ ఉద్యోగుల్ని ఏ యజమాని వదులుకోడు. ఎంత దుర్మార్గుడైన యజమాని కూడా హైలీ ఇన్నోవేటివ్, హైలీ ప్రొడక్టివ్, హైలీ టాలెంటెడ్ ఉద్యోగిని ఎప్పుడూ వదులుకోడు. అయితే ఆ లెర్నింగ్ అప్పటైట్ ఉండాలి, లెర్నింగ్ ఎజిలిటీ అంటారు. ఆ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఇది మొదటిది. రెండవది, ఉద్యోగంలో ఉండగానే ఆ ఉద్యోగం మానేసి ఇంకో పని చేయమన్నట్టు లేను, కానీ నీ హాబీతో నీ హాబీని ఏదైనా మానిటైజ్ చేసుకోగలవా? నీ ప్యాషన్ ఏదైనా మానిటైజ్ చేసుకోగలవా? దీన్నే ప్యాషన్ ఎకానమీ అంటారు. సో నీకున్న ఇతర అభిరుచులు, ఆసక్తుల్ని, అవకాశాలని అదనపు సోర్స్ ఆఫ్ ఇన్కమ్గానో అవకాశంగానైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఇన్కమ్గా మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా చూసి పెట్టుకోండి. ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్టుంటుందో తెలియదు. మూడవది, ఖర్చులు పరిమితం చేసుకోండి. సేవింగ్ కల్చర్ మన ఎప్పుడైనా కాపాడుతుంది. ₹1 సంపాదిస్తే 5 పైసలు, 10 పైసలు, 1 పైసో సేవ్ చేయడం. ఎంత సేవ్ చేస్తామన్నది నీ పరిస్థితులను బట్టి ఉంటుంది, నీకున్న ఆదాయాన్ని బట్టి ఉంటుంది, నీ అవసరాలను బట్టి ఉంటుంది. కానీ సేవింగ్ కల్చర్ చిన్నప్పుడే మనకు పిల్లలప్పటికే కిడ్నీ బ్యాంకులు ఇచ్చేవి. సో మీకు మట్టితో కిడ్నీ బ్యాంకులో రానప్పుడు మట్టితో చేసినటువంటి చిన్న హోల్ ఉండేటువంటి పాత్రలు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. సో అది చూసే బ్యాంక్ వాళ్ళు కిడ్నీ బ్యాంక్ ఇంట్రొడ్యూస్ చేశారు. పిల్లలు అందులో వేసుకొని డబ్బులన్నీ ఎవరైనా వస్తే, తాత వచ్చినా, అమ్మమ్మ వచ్చినా, నానమ్మ వచ్చినా, మేనమ్మ వచ్చినా 10 పైసలు 20 పైసలు తీసుకుని వాళ్ళు వేసుకునే వాళ్ళము. అది ఒక్కసారి దాన్ని పగలగొట్టి అవన్నీ డబ్బులు తీసుకోవాళ్ళము. అప్పుడు మన పేరెంట్స్ ఉండి, అరే దీపావళి డ్రెస్ కొనుక్కోవాలరా, ఇది కొట్టుకో, ఇది పగలగొడితే నీకు చాలా డబ్బులు వస్తాయని చెప్పి మళ్ళీ వాళ్ళు పెట్టాల్సిన ఖర్చును మన పైసలతో పెట్టించేవారు ఇవన్నీ. సో సేవింగ్ కల్చర్ అలవాటు చేసుకుని. 3. 4, వీలైతే ఒక్కరు పనిచేస్తే సరిపోదు అనుకున్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తూనే, కుటుంబ ఇతర అవసరాలని బ్యాలెన్స్ చేస్తూనే, అవకాశాలు ఉన్నప్పుడు ఇలా హోమ్ బేస్డ్ అక్యుపేషన్స్ వచ్చాయి. సో ఫ్యామిలీలో డిపెండెంట్లు తక్కువ, ఎర్నింగ్ వాళ్ళు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇది 4th కైండ్ ఆఫ్ ఫేమ్. 5th, టెక్నాలజీతో, ట్రెండ్స్తో పరుగులు తీయండి. డోంట్ బీ స్టాటిక్. ఎప్పుడు కూడా థియరీ ఆఫ్ ఇనర్షియా ఏం చెప్తుంది? సో ఎప్పుడు కూడా చలనంలో ఉన్నటువంటి ఏ వస్తువుకు ప్రాణం పోదు. ప్రాణం పోయింది అంటే అర్థం చలనం లేదని. సో నిరంతరం చలనంలో ఉండాలి. చలనంలో ఉంటే ఏమి కాదు. ఇప్పుడు నేను రిటైర్ అయినాక కూడా నాకేం కాలే, ఐఎమ్ ఫెయిర్లీ కంఫర్టబుల్. ఎందుకు? బికాజ్ నేను ₹10 సంపాదించినప్పుడు ₹7 ఖర్చు పెట్టుకున్నాను. ₹20 సంపాదించినప్పుడు ₹15 ఖర్చు పెట్టుకున్నాను. ₹1 సంపాదించుకున్నప్పుడు 90 పైసలు ఖర్చు పెట్టుకున్నాను. ఖర్చులు ఆదాయానికి పరిమితంగా ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆదాయాన్ని పెంచుకుంటూ వచ్చాం, అవకాశాలని పెంచుకుంటూ వచ్చాం. నిరంతరం ఒకప్పుడు న్యూస్ పేపర్లో రాసేవాడిని, టీవీ వచ్చింది, టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను. ఇంటర్నెట్ వచ్చింది, వెబ్సైట్లో రాయడం మొదలుపెట్టాను. యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, వర్చువల్ రియాలిటా, ఆగ్మెంటెడ్ రియాలిటా. సో దానికి ఏం చేయాలి, దీంట్లో ఎక్కడికి వెళ్ళాలి, మెటావర్స్లోకి వెళ్ళాలా? ఇది అట్ ది ఏజ్ ఆఫ్ 60 ఐ స్టిల్ థింక్ కాన్స్టాంట్లీ ఏం కొత్త ప్రపంచంలో ఎలా అడుగు పెట్టాలని. సో ఎప్పుడు కూడా కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు. కానీ ఇంటెలిజెంట్ బీయింగ్ ఎవరు అంటే పరిస్థితులకు నాకు అనుకూలమైన పరిస్థితులకు ఎదురు చూడడం కాదు, పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నవాడే తెలివైనవాడు.